ఇంకా మైత్రేయి భాగమతి అయితే ఆదికేశవ్కి అయితే మల్లిక విషయంలో పెద్ద చేదు వార్తే చెప్తారు. ఇంకా తను ఆడుకునే చిన్నపిల్లలతోనే తను అసలు నీ చెల్లెలే కాదు అని చెప్పని బుజ్జి పొరువుని అలాగే మల్లికని ఇద్దరిని అయితే నిలబెడుతుంది భానుమతి. ఎక్కడ భానుమతి మొహాన్ని గౌతమ్ చూసేస్తాడో మొత్తం భానుమతి గురించి మొత్తం నిజం బయట చెప్పేస్తాడని చెప్పని తను మాత్రం సైడ్గా ఉండి మైత్రేయిని అయితే రంగంలోకి దింపుతుంది. అప్పుడు ఇంకా మైత్రేయి అయితే ఇంకా మల్లికని అసలు నువ్వు ఎవరనుకొని ఇంతమంది మీద నువ్వు చలాయించేస్తున్నావు, అసలు నువ్వు ఆ బుజ్జిగాడికి చెల్లివే కాదు, ఆ ఆదికేశవ కూతురికే కాదు అని చెప్పానంటే అప్పుడు ఇంకా మల్లిక అయితే తన మీదకి తిరుక్కొని మాట్లాడుతుంది. అప్పుడు అయినా కానీ ఇంకా బుజ్జి కానీ ఆదికేశవ కానీ ఏం మాట్లాడుకుంటుంటే రమ్య ఇప్పుడు ఏదైనా నిజం బయటపడితే ఈ శని నాకు తప్పుతుందని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇంకా మల్లిక మాట్లాడుతూ ఉంటే గౌతమ్ అయితే ఇంకా చాలాసేపు దాకా అయితే ఓపిక పడతాడు. కానీ ఇంకా ఓపిక పట్టలేక ఇంకా ఆపుతావా మైత్రేయి అని చెప్పని అసలు మల్లిక ఎవరనుకుంటున్నావు, నా కూతురు, నాకు మల్లికి పుట్టిన నా బిడ్డ తన రక్తం అని చెప్పని నేను అనేటప్పటికీ ఇంకా ఆదికేశవ్కి అలాగే రమ్యకైతే నేను అనుకుంటున్నట్టే జరుగుతుంది అని చెప్పని అంటుంది. కానీ గౌతమ్ని ప్రేమిస్తున్న కీర్తనకైతే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గౌతమ్కి అసలు పెళ్ళే కాలేదనుకున్నాను, ఇంత పెద్ద కూతురు ఉందా అని చెప్పని, అందుకనే తన గతం మర్చిపోయి మల్లికని ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా తన గతం గుర్తొస్తున్నట్టు వస్తూ ఉంటుంది. ఇందుకేనేమో వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం అంటే ఇదేనేమో అని చెప్పానంటే ఇంకా రమ్యకు కూడా పెద్ద షాక్ అని అనాలి.